ఈ బాలాపూర్ ఏరియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఏ ఒక్క హిందువు కూడా ఇక్కడ లేరు. కానీ మనం సోషల్ మీడియాలో మనం మాట్లాడుకుంటా ఉంటాం. 100 మంది హిందువులు ఉన్నటువంటి ప్లేస్ లో ఒక ముస్లిం చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడతాం. కానీ ఈ 100 మంది కాదు, 10 మంది ముస్లిమ్స్ ఉన్నటువంటి ఇళ్లలో ఆ ఏరియాలో ఒక్క హిందూ ఉండడం అనేది నిజంగా ఇంపాసిబుల్ అని చెప్పేసి నాకైతే ఇలా తెలుస్తా ఉంది. ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేసే టైంలో కొంతమంది మమ్మల్ని డిఫరెంట్ గా చూడడం, ఎవరు ఎవరు వచ్చిర్రు వీడియో రికార్డ్ చేస్తున్నారు అనేటట్టుగా వాళ్ళు ఒక వేరే సెన్సేషన్ తో మనం చూస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించుర్రి, మనం వేరే దేశానికి పోయినట్టుంది. మనం భారత్ లోనే ఉన్నాం, మనం హైదరాబాద్, మన గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నాం. కానీ నాకు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నేనేం ఎక్స్పీరియన్స్ చేసిన అంటే నేను ఏదో ఆఫ్ఘనిస్తాన్ ఏదో పాకిస్తాన్ పోయినట్టున్నది నాకు ఫీల్ ఇడ. ఇది చూడరు ఒకసారి వెహికల్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రోహింగ్యాసే అండి. ఎక్కడ చూసినా కూడా మీకు మసీదులే కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఏవైతే ఇండ్లు కట్టుకొని ఉన్నాయో వీటికి పర్మిషన్ కూడా లేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఎక్కడ చూసినా కూడా లోపల అంటే ఇది రోడ్ సైడ్ కాబట్టి ఎక్కువగా తీగలు ఏవైతే మనకి కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ పోల్స్ కి కొండీలు వేసినా కనబడట్లేదు.